రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో హిందూ సమ్మేళన మహాసభ జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా చింతం విజయకృష్ణ మోహన్, ముఖ్య అతిథిగా శ్రీ 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 సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ, ప్రధాన వక్త చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, దేశానికి ఆత్మ ఎలాంటిదో దేశానికి ధర్మం అటువంటిదేనని, ఆత్మ వినా దేహం లేదు, ధర్మ వినా దేశం లేదు. ఈ భారతదేశ ధర్మానికి ప్రపంచంలో ఏ ఇతర దేశానికి లేని ఒక విశిష్ట సంచయం ఉందన్నారు. అందువలనే మన ధర్మం విశ్వధర్మం అని పిలువబడుతుందన్నారు. ఒక జాతి ధర్మం సంస్కృతి ఎంతటి ప్రాచీన సనాతనమైన వాటి పట్ల సమాజం యొక్క అనుష్ఠానం దివ్య అనుసంధానం గావించినప్పుడే ఆ ధర్మం సంస్కృతి సజీవంగా చేతనంగా ఉంటాయన్నారు. అంతటి ప్రాచీన సంస్కృతి ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత, కర్తవ్యమని ప్రతి హిందువు భావించినప్పుడు దేశ ధర్మం ఉత్తమమైన వైభవ స్థితికి చేరుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందూ కుటుంబ సభ్యులు, పాలూరి సత్యానందం, టిఎస్ఆర్ ఆంజనేయులు, పాలాటి మాధవస్వామి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. शांति शांति గ్రామమా పట్టణము నగరము ఒకసారి వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ఆదర స్వాగతం లభించింది మాకు. అందుకని మళ్ళీ కొత్తపేట అనేప్పటికీ నిజానికి మేము అతి తీవ్రంగా విపరీతంగా పనుల ఒత్తిడిలో ఉన్నాము. వృద్ధులు కూడా వేరే కార్యక్రమంలో పాల్గొని ఉన్నాము. అయినప్పటికీ కూడా కొత్తపేట అని పేరు చెప్పేసరికి కొత్తపేట ఆధ్యాత్మికతకి నమస్కారం చేసుకుంటూ నేను మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. నేను అడుగుతున్నది ఏమి అన్నట్లయితే, ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మికత కలిగినటువంటి కొత్తపేటలో హిందుత్వానికి నిలబడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఆర్ఎస్ఎస్కి శాఖ నడుస్తూ ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించి ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని సాధించుకోగలిగినట్లయితే, ఇప్పుడు సమ్మేళనం చేశాము, బాగా చేశారు, అద్భుతంగా జరిగింది, నిర్వాహకుల్ని కొంతకాలం బాగుంది అంటారు. ఆ తర్వాత ఏమి చేయాలి? తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, స్థిరపరచాలి. ఎప్పుడైనా సరే భావజాలం అనేది వ్యక్తి ప్రాధాన్యంగా నడిస్తే ఆ వ్యక్తి ఉత్థాన పతనాలు ఆ భావజాల ఉత్థాన పతనాలకి కారణమవుతాయి. వ్యక్తిగతంగా కాదు జరగాల్సినది, సంస్థాగతంగా హిందుత్వము నిలబడగలగాలి. మన కొత్తపేట గ్రామంలో కూడా ఎప్పుడైతే సంస్థాగతంగా నిర్మాణం చేసామో అప్పుడు ఆ హిందుత్వం యొక్క జ్వాజ్వల్యమాన ప్రకాశము చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చూడగలుగుతాయి. తర్వాతన మనం ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి అంటే, మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదండి. మనం దీనికి సమాధానం చెప్పుకుందాం. తరువాత ఇంకొక విషయం ఏమి అంటే, చప్పట్లు కొట్టేటప్పుడు చూశాను నేను, మన ఈ ప్రకృతిలో శుభస్పందనలు ఉన్నాయి, అశుభ స్పందనలు ఉన్నాయి. మనం దేనిని వాహికగా ఉపయోగించుకుంటున్నామో అవి మనకి వస్తూ ఉంటాయి. మనం
అశుభ స్పందనని కానీ ఆవాహన చేసేట్లుగా మన మెదడు అశుభ స్పందనలతో ఆలోచిస్తోంది అనుకోండి, అశుభ స్పందనని లాక్కుంటుంది, దగ్గరికి చేర్చుకుంటుంది. శుభాన్నే ఆలోచిస్తూ శుభమే జరుగుతుంది అని మనం బలంగా శుభత్వాన్ని కోరుకున్నట్లయితే మనకు ప్రకృతిలో ఉండేటటువంటి శుభత్వము మనని చేరుతుంది. ఇది గమనించుకుని శుభత్వాన్ని మన ఇంట్లోకి తెచ్చుకోగలిగినట్లయితే చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఒకే చూరు కింద ఉంటున్నారు, కానీ ఎవరికి ఏంటి మనస్సు విప్పి మాట్లాడుకుంటున్నారా అంటే కష్టమే అని చెప్పాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనసు దుర్బలంగా మారిపోతుంది. ఉపనిషత్తు ఏం చెప్తోంది అంటే ఇంద్రియాలు గుర్రాలు, దానికి ఉన్నటువంటి ఆ కళ్ళెము మనస్సు, దాని చోదకుడు అంటే నడిపే సారథి బుద్ధి, దాని యజమాని ఆత్మ. మళ్ళీ కార్యక్రమము దేశం మొత్తం జరుగుతూ ఉంది. మన కళ్ళ ముందు మన తరంలో అద్భుతాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. మనం దానిని ఎలా గమనిస్తున్నామో, ఏ రకంగా మనం దానిని విస్తృతపరుచుకుంటున్నామో ఒక్కసారి మనం పర్యావలోకనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏమి అద్భుతాలు మన ఈ తరంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు ఏంటి అంటే, మనం సాధించుకున్నాం 500 సంవత్సరాల పోరాటం తర్వాత మన ఆత్మ గౌరవ చిత్తం భారతీయ ఆత్మ శ్రీరామచంద్ర ప్రభువుల వారికి సంబంధించి అయోధ్య నిర్మాణాన్ని మనం చేసుకోగలిగాం. ఇక తర్వాత రెండోది ఏమి అంటే, ఏ మఠము పీఠము ఆశ్రమము వాటిక ఏ ఒక్కరు కూడా వాళ్ళ స్థానాల్లో కూర్చుని కాకుండా ప్రతి ఒక్కరు పీఠాధిపతులనే కాదు, మఠాధిపతులనే కాదు, విడి సన్యాసులు, స్వాములు, సాధువులు, సంతులు అందరూ దేశంలో ప్రతి చోట హిందూ సమ్మేళనాల్లో పాల్గొంటున్నటువంటి ఒక అరుదైన అద్భుతం. ఇది కూడా మన తరంలోనే జరుగుతూ ఉంది. మనము ఈ హిందూ సమ్మేళనము అని పేరు పెట్టుకున్నాము కాబట్టి ఈ శీర్షిక ఆధారంగా మనం చెప్పుకోవలసినటువంటిది, హిందువు ఆ హిందుత్వానికి సంబంధించినటువంటి ఎన్ని కోణాలని స్పృశించవచ్చు. ఇప్పుడు భగవద్గీత అని గాని పెట్టారనుకోండి, ఇక్కడ శీర్షిక మేము భగవద్గీత గురించి మాట్లాడాలి, భగవద్గీతని దాటి మాట్లాడితే అసందర్భ ప్రసంగం అంటారు. హిందూ సమ్మేళనం అని పెట్టినప్పుడు హిందుత్వానికి ఎన్ని కోణాలు ఉన్నాయి, అన్ని పరిసరాల గురించి మనం మాట్లాడుకోవచ్చు, సందేహం ఏమీ లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందువులందరూ కలిసి ఈ వేదికల్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద 1,53,000 హిందూ సమ్మేళనాలు చేస్తూ ఉన్నారు. ఇక